చూడడానికి ప్రభు యేసుక్రీస్తు మనకు సహాయం దయచేస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఆయనకి ఎంతో వందనస్తులుగా ఉన్నాం. ఆమేన్. మనం అందరం అలా లేచిబడుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 20వ వచనం చదువుకుందాం. Let us turn our books to book of Ephesians chapter 2 verse number 20. From 20 we will start our reading. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్. And are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the cornerstone. 21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నాము. In whom all the building fitly framed together growth unto a holy temple in the Lord. 22వ వచనం 22nd verse. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. In whom ye also are built together for an habitation of God through the Spirit. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఉదయకాల మరోసారి తండ్రి మేము లేఖన భాగం తెరిచి ఉండగా చదివి ఉండగా ఇంతవరకు పాటల ద్వారా మా మధ్యలో మహిమను పొందుకున్న మా ప్రభువా, ఇప్పుడు మీరే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని, తేటగాను సూటిగాను స్పష్టముగాను మాకందరకు అర్థమగు రీతిలో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. మరి దేవుని చిత్తమైతే మరి దేవుని నా హృదయంలో ఒక చిన్న వర్తమానం ఇచ్చున్నాడు. వాస్తవంగా మనం పోయిన వారం చెప్పుకున్న వర్తమానానికి ఇది కొనసాగింపు వర్తమానం లాగా ఉంటుంది. మన విన్నవాడికి అది ఇంకొంచెం త్వరగా అర్థమవుతుంది. మూలరాయి నుండి తలరాయి వైపు తిరుగుతారు. ఫ్రమ్ ది చీఫ్ కార్నర్ స్టోన్ టు ది క్యాప్ స్టోన్. మూలరాయి నుండి తలరాయి. మరి కార్నర్ స్టోన్ అంటే మూలరాయి, క్యాప్ స్టోన్ అంటే తలరాయి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మూలరాయి కాలమా తలరాయి కాలమా? సో ఒక మాట నేను చెప్పనండి, అసలు మూలరాయి అంటే ఏంటి మనకు అది తెలియాలి. మూలరాయి అంటే ఏంటో తెలిస్తే తలరాయి అంటే తెలుసు. మూలరాయి, ప్రధాన రాయి, తలరాయి. ముఖ్యమైన మూలరాయి 4 రాళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం మూలరాయి అన్న, దాని తర్వాత ప్రధానమైన రాయి, దాని తర్వాత ముఖ్యమైన మూలరాయి, దాని తర్వాత తలరాయి. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక బిల్డింగ్ కట్టడానికో లేదంటే ఒక తాపి పని వాడు మాట్లాడే మాటలాగా మనకున్నాయి. అయితే బైబిల్ చెప్తుంది మన తండ్రి గొప్ప నిర్మాణకుడు. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఎవరు? ఆయన చేతిలో వాడబడే సాధనాలము, పనిపుట్లము. అవసరమైతే ఆ కట్టడంలో మనం కూడా ఇటుకలై ఉన్నాం, ఆ రాళ్ళు మనం కూడా అయి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనకి ఆ పరిపూర్ణమైన ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అయితే పరిపూర్ణమైన ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా దేవుడి దగ్గర నుంచి నీకేది రాదు. నువ్వు ఏమీ త్యాగం చేయకుండా దేవుడి దగ్గర నుంచి నీ కొరకు ఏది రాదు. త్యాగం అంటే ఏం చేయాలి? ఏంటండి? వాట్ ఈస్ మైండ్ బై సాక్రిఫైస్? మనము దేవుడి కోసం త్యాగం చేసేది ఏదైనా ఉన్నదా అంటే నాకు తెలిసి అసలు ఏది లేదు. ఎందుకంటే ఒకవేళ ఒక మాట అనొచ్చు, అయ్యా నాకు సిగరెట్ల అలవాటు నేను మానేశాను, నాకు మందు తాగే అలవాటు నేను మానేశాను, లేకపోతే వ్యభిచారం చేసే అలవాటు ఉంది మానేశాను, దొంగతనం చేసే అలవాటు ఉంది మానేశాను, నేను ఇవన్నీ దేవుడి కోసం చేశానంటే నేనంటే అవన్నీ అబద్ధం అంట. ఎందుకని? నువ్వు పుట్టినప్పుడు అవేమి నువ్వు చేయలా. నువ్వు మొదట భూమి మీదకి వచ్చినప్పుడు అవన్నీ నీ లోపల లేవు. మధ్యలో వచ్చి మధ్యలో వదిలేసావు. కాబట్టి నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? ఏం చేయలా. నీ అంతటా నువ్వు దేవుడి కోసం చేయగలిగేది ఏదైనా ఉన్నదంటే ఒకటే, నీ హృదయాన్ని దేవుడికి సమర్పించు. That's the only thing you can do yourself.
యూ హ్యావ్ టు సరెండర్ యువర్ హార్ట్ టు గాడ్. ఏం చేయాలి మనం? దేవునికి హృదయాన్ని సమర్పించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ సరెండరింగ్ యువర్ హార్ట్ టు గాడ్, వీఆర్ సరెండరింగ్ అవర్ హార్ట్స్ టు సమ్ అదర్ థింగ్స్. The things of the world, we are surrendering our heart. But that's not Jesus want from you. అయితే యేసుక్రీస్తు నీ నుంచి కోరుకున్నది ఏంటంటే, నువ్వు లోకానికి నీ హృదయం ఇవ్వాలని కోరుకోవాలా, లోకపు సంగతులకి నీ హృదయం ఇవ్వాలని కోరుకోవాలా, ఆయనకి నీ హృదయం ఇవ్వాలని కోరుకున్నావు. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన మానవుల్లో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, హృదయం నిండితే ఏంటండి అది? హృదయం నిండితే నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటంటారా, మీరు ఆమెలు ఎక్కడని చెప్తున్నారు? నోట్లో చెప్తున్నారా? అయితే నోట్లో చెప్పాలంటే ముందు ఆ వాక్యం మీ హృదయంలోకి పోవాలి. హృదయం లోపలికి వెళ్ళకుండా నోట్లోంచి ఆమె రాదు. ఈ ప్రవక్త అంటారు, ఫర్ ది టోటల్ సెపరేషన్ ఫ్రమ్ అన్బిలీఫ్. అన్బిలీఫ్ అంటే అవిశ్వాసం నుండి పూర్తిగా వేరగుట అన్న వర్తమానం ఆయన అంటాడు. ఏదన్నా దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట చెప్పబడుతున్నప్పుడు అక్కడ ఆమెను కానీ చెప్పలేకపోతున్నారంటే అక్కడ ఏదో సమస్య ఉన్నది అన్నాడు. ఆమె చెప్పలేకపోతే సమస్య ఉన్నది. ఏంటి దాని అర్థము? ఆమె నువ్వు చెప్పలేకపోతున్నావంటే వాక్యము నీ హృదయంలోకి రాగల. నీ హృదయంలోకి వాక్యం వస్తే నువ్వు కామ్గా ఎలాగుంటావు? గమనించండి, ఒక చిన్న మాట చెప్తా అండి, మీకు దీన్ని పోల్చకూడదు, మనకి అర్థమయ్యే భాష మాట్లాడదాం. గ్రాంధిక మాట్లాడితే నాకు కూడా నచ్చదు. అయితే వాడుక భాషలో మనం మాట్లాడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన గ్రీకు కానీ లేదంటే అంటే బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాష ఆ కాలంలో గ్రీకు, ఆ తర్వాత మాట్లాడే భాష లాటిను. అయితే యేసుక్రీస్తు 2 భాషలు తీసుకోలేదండి, వాడుక భాష మాట్లాడాడు. ఆ భాష పేరు అరామియా. ఈ రోజు కూడా ఆ భాషకి స్క్రిప్ట్ లేదు, అంటే లిపి లేదు. అరామియా మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే అరామియా అంటే అందరూ మాట్లాడే భాష. కాబట్టి ఈ రోజు నేను కూడా అదే తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వంట చేసేటప్పుడు మీకు చెయ్యి కాలితే మీరు ఏం చేస్తారు? ఏమంటారా? బొబ్బలే కాలింది అని కాము ఉంటారు. చెప్పండి, ఏమంటారు? అంటే మంట తగలగానే ఏమంటారు మీరు? నోట్లో శబ్దం వస్తుందా? మరి వాక్యము మంట తగలగానే రాదా? లోపల నుంచి వస్తుందా? రాదా? ఆటోమేటిక్గా వస్తుంది. నీ హృదయానికి ఆ మంట తగలగానే ఆమెను అంటారు. ఎలాగన్నా పక్కన నీవే పెంతగా చూడవచ్చు, ఇదే నీటి కేకలు పెడతాడని అంటే ఆ మంట వాడికి తగల. ఆ మంట వాడికి తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? మన చర్చిలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అలాగా సంఘానికి వచ్చిన కొత్తలో ఎలా ఉంటారంటే, సంఘానికి కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏంటి వీళ్ళు ఊరికిన పొద్దున్నే సాయంకాలం దాకా అరిసిన వాళ్ళు అరిసినట్టే ఉన్నారు, మేకల్లాగా కోళ్ళలాగా వస్తున్నారు అనుకుంటారు. ఈ మేకలు కోళ్ళ అరుపులు కాదండి, ఈ ప్రత్యేకమైన ఒక జాతి ఉంది. ఆ జాతి పేరు పక్షిరాజు జాతి. అది కేక పెడితే 2 కిలోమీటర్లు అనిపిస్తుంది. ఆ జాతిలో మనం కూర్చున్నాం కాబట్టి అది మన యొక్క నిర్మాణం. అది ఆ నిర్మాణకుడు, ఆ యొక్క నిర్మాణం మనమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని భూమి మీద ఒక ప్రత్యేకమైన జాతిగా సృష్టించున్నాడు. కాబట్టి భూమి మీద చూడండి, ఒక జంతువు ఆమెను చెప్పలేదు, ఒక పక్షి ఆమెను చెప్పలేదు, ఒక చెట్టు ఆమెను చెప్పలేదు. అయితే ఒక మనిషి ఆమెను చెప్పగలడు. ఎందుకని? దేవుడిని స్తుతించడానికి దేవుడు మానవుడికి నోటినిచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనం కొత్తగా ఏమి చేయట్లేదండి, ఆయన ఇచ్చిన నోటిని ఆయన కోసం వాడుతున్నాం. అయితే అది కూడా చేయలేని దౌర్భాగ్యంలో కొంతమంది ఉంటారు. ఏంటి ఆ దౌర్భాగ్య స్థితి అంటే? ఆమెను చెప్పలేకపోవటం. ప్రవక్త అంటాడు, భూమి మీద అన్నిటికన్నా పెద్ద వ్యాధి ఏంటంటే, చాలా మంది ఎయిడ్స్ అంటారు, చాలా మంది ఎబోలా అంటారు, ఇప్పుడైతే కరోనా అంటున్నారు. అయితే అది కాదండి, దానికన్నా పెద్ద వ్యాధి ఒకటి ఉన్నది. ఆ వ్యాధి ఏంటో తెలుసా? ఆమెను చెప్పలేకపోవటం. కాబట్టి ఈ రోజు మనం ఏమై ఉన్నామంటే, వ్యాధుల్ని జయిస్తున్నాం. ఎలాగంటే ఆమెను ఒక పదంతో. ఇంకో భాష చెప్పనా? చదువు రానోడు ఇంకో భాష మాట్లాడగలరా? వేరొక భాష? షూర్, పక్క. అయితే ఇప్పుడు మనం ఆమెను అంటున్నాం కదా, ఇది మన భాష కాదు. ఇది పరలోకములో యేసుక్రీస్తు ప్రసంగం చేసేటప్పుడు అక్కడ ప్రజలు దేవుడు యొక్క కుమారులు కుమార్తెలు పెట్టే కేకలో ఆమెను. అంటే ఇప్పుడు ఏ భాష మాట్లాడుతున్నాం? ఆమెను అంటున్నామంటే పరలోకపు భాష. భూలోకంలో దేవుని కొరకు నీకు రాని భాషలు మాట్లాడుతున్నాం. అయితే అర్థం తెలియని భాష కాదండి భాష అంటే. ఎవరన్నా కానీ భాష మాట్లాడారంటే దానికి అర్థం కూడా చెప్పాలా? ఇజ్ రైట్? ఆమెనంటే ఏంటి? ఎందుకు
అలాగూ జరుగును గాక. అంటే మనకి తెలియకుండా ఆమె అంటలా, తెలిసే ఆమె అంటున్నాం. కాబట్టి అర్థం కాని భాష కాదు, అర్థమయ్యే భాష. అర్థం కాకపోతే ఘోష అండి, అర్థమైతే భాష అండి. ఇప్పుడు మనం మాట్లాడేది భాషలు. సో ఈ భాష మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇదంతా ఎందుకు వచ్చిందంటే మన యొక్క నిర్మాణకుడు మనం నిర్మించున్నాడు. ఆ నిర్మాణం యొక్క ప్రారంభం దగ్గర నుంచి మనం వచ్చినట్లయితే గమనించండి. ఒకసారి యెషయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ ఉన్నట్టు పడుకోగా మీ దగ్గర 28:16. యెషయా గ్రంథము పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. ఆమేన్. Therefore, thus saith the Lord, behold, I am the one who has laid as a foundation Zion, a stone, a tested stone, a precious cornerstone, of a sure foundation, whoever believes will not be in haste. Hallelujah. ఇప్పుడు ఇది ఈ మూలరాయి వేసింది ఎవరు? ఇప్పుడు thus saith the Lord, యెహోవా ఇలాగు సెలవిచ్చును అని ఆయన అంటున్నాడు. ఆయనే నేను ఈ మూలరాయి వేసాను అంటున్నాడు. ఎక్కడ వేసాను ఈ మూలరాయి? సియోనులో. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము ఒకవేళ ఆ కట్టడంలో ఉన్నట్లయితే నీ పునాది ఎప్పుడు పడింది? నిన్న, మొన్న, కరోనాకు ముందా? ఎప్పుడు పడింది? సియోనులో నీ పునాది వేసేసి అంటాడు ఆయన. నేను వేస్తానని చెప్పట్లా, ఆల్రెడీ పునాది వేసాను అంటే జరిగిపోయిందని దేవుడు నీకు చెప్తున్నాడు. ఈరోజు మీకు ఇంకో మాట కూడా చెప్పనివ్వండి. దేవునిలో నీకు స్వస్థత ఎప్పుడో వచ్చేసి ఉన్నది, ఇప్పుడు రాదు. సమస్య ఏంటంటే స్వస్థత ఈ రోజు జరగటలా, స్వస్థత జరిగిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు అంటున్నాడు, నా యందు నమ్మకం ఉంచిన వాడు, విశ్వాసం ఉంచిన వాడు దాన్ని పొందుకుంటాడు. అంటే దేవుడు స్వస్థత ఇప్పుడు ఇచ్చాడు నాకు. సిలువలో రక్తము కాచినప్పుడు ఆయన ఇచ్చేసి ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ విశ్వాసం కలిగి దాన్ని నేను పొందుకోవాలి. అంటే ఇప్పుడు సమస్య ఏంటి? స్వస్థత నీకు రాలేదంటే సమస్య ఏంటంటే ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి అని. అయితే ఇప్పుడు మన విశ్వాసం ఎలాగ ఉంటుందంటే, ఒక రోజేమో ఇలా ఉంటుంది, రెండో రోజేమో కనబడదు, ఎతికినా కూడా భూతద్దం పెట్టినా కనబడదు. ఇప్పుడు చూడండి, ఈ రోజు మీరు ఇంటికి వెళ్తారు, విశ్వాసం ఎలాగ ఉంటుంది? సంఘం అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళేటప్పుడు మీ విశ్వాసం తారస్థాయిలో ఉంటుంది. అది ఆకాశంలో ఒక విమానం వెళ్ళేట్టుకు వెళ్తుంటుంది. సోమవారం పొద్దున, సోమవారం సాయంత్రం చూడండి, ఇంట్లో ఒక నత్త వెళ్ళినట్టు ఉంటుంది. ఏం జరిగింది ఈరోజు? చూడండి, కొంతమందికి ఒక డిసీజ్ ఉంటుంది. ఏంటంటే డిసీజ్ పడుకుంటే మర్చిపోతారు. అలాగా మనం కూడా ఏం చేస్తున్నామంటే ఒకసారి నిద్రపోయి లేవగానే వర్తమానం అంతా కూడా మర్చిపోతున్నాం. అయితే అటువంటి జీవితం మనం జీవించద్దండి. మన జీవితం ఏంటంటే దేవుడికి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే మీకు తరచుగా చెప్తా ఉంటా, ఈ కాలంలో మనం జీవిస్తున్నామంటే దేవుడి చేత భూమి మీదకి మనం ప్రత్యేకంగా పిలువబడ్డాం. వీఆర్ స్పెషల్ జనరేషన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ తరము భూమి మీద ఒక ప్రత్యేకమైన తరమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకని ఇది ప్రత్యేకమైన తరం అంటే, ఇది చూడండి, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? మూలరాయి కాలంలోనా, తలరాయి కాలంలో? సో మూలరాయి కాలంలో మనం లేము. ఇస్ దట్ రైట్? అది ప్రత్యేకమైన కాలమే. అయితే దానికన్నా ప్రత్యేకమైన కాలము తలరాయి కాలం. ఎలాగంటారా? ఇంటికి మూలరాయి వేసినప్పుడు కొద్దిమంది వస్తాం, ఒక 20 మంది, 30 మంది, 40 మంది వస్తాం. అదే ఇల్లు మొత్తం పూర్తి అయిపోయాక మొత్తాన్ని పిలుస్తాం మనం. ఎందుకని? ఇల్లు పూర్తి అయిపోయింది. ఇక్కడ ఇల్లు పూర్తి అయిపోవడం అంటే దానికి అర్థం ఏంటంటే తలరాయి వచ్చేయడం అని అర్థం, తలరాయి పెట్టబట్టం అని అర్థం. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంటి? మూలరాయి వేయడం ప్రాముఖ్యమే. దానికన్నా ప్రాముఖ్యమైనది ఇల్లు పూర్తి చేయటం. కాబట్టి గమనించండి, వాస్తవంగా మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. తలరాయి గురించి మాట్లాడే ముందు మనం మూలరాయి నుంచి ప్రారంభిస్తున్నాం. ఎప్పుడైనా ఒక ఇల్లు కానీ లేదంటే ఒక కట్టడం కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టేటప్పుడు ఏం చేస్తామంటే దానికి మూలరాయి వేయటం అంటాం. మీకు అందరూ తెలుసు, దాదాపుగా దాని గురించినే ఉంటారు. మూలరాయి వేయటం అంటే ఇప్పుడు మనం వేసే మూలరాలు కాదండి.
వాస్తవంగా మీరు గమనించినట్లయితే మూలరాయి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ గది ఉన్నది. ఈ గదిని ఏదో ఒక మూల నుంచి బిగించేస్తామండి. గోడ మధ్య నుంచి బిగించేది, ఒక మూల నుంచి బిగించేస్తాం. ఆ మూల పెట్టే మొట్టమొదటి రాయిని మూలరాయి అంటాం. అయితే ఆ మూలరాయి అనగానే మామూలు రాయిలా ఉంటుంది, ఆ రాయి కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది. వాస్తవం మీరు గమనించినట్లయితే ఇది ఒక రాయి అనుకుందాం. ఒక రాయి ఇలా ఉన్నది. అయితే మూలరాయి అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఏంటి మూలరాయి ఇలా ఉండదంటే ఇక్కడి నుంచి ఇటువైపు ఒక గోడ, ఇక్కడి నుంచి ఇటువైపు ఒక గోడ, ఈ రెండు గోడలు కలిపే రాయి ఈ రాయి. ఈ రెండు గోడలు దీని మీద కట్టాలి. అంటే ఇప్పుడు రెండు గోడలు దేని మీద నిలబడ్డాయి అంటే మూలరాయి మీద నిలబడ్డాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఈ రెండు గోడలు, ఇటొక గోడ ఇటొక గోడ అనుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇదొక నిబంధన, ఇదొక నిబంధన. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ రెండింటినీ కలిపేవాడు ఎవడంటే ప్రభువు యేసుక్రీస్తు. కాబట్టి గమనించండి, ఆయన ఆదిలో ఉన్నాడు, ముగింపులో ఉన్నాడు. ఆయన ప్రారంభంలో ఉన్నాడు, ముగింపులో ఉన్నాడు. ఆయన ఆల్ఫా ఉన్నాడు, ఆయన ఒమేగా ఉన్నాడు. ఆయన మూలరాయి ఉన్నాడు, ఆయన తలరాయి ఉన్నాడు. సో ఫ్రమ్ ది జెనసిస్ ఈస్ విత్ us. ఆయన ఆది కాండం నుంచి మనతో ఉన్నాడు. అంటిల్ ది రెవల్యూషన్, ప్రకటన గ్రంథం వరకు ఆయన మనతో పాటు ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే పాత నిబంధనని కొత్త నిబంధన రెండు కలిపే వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పాత నిబంధనలో ఉన్నా యేసుతోనే ఉన్నాము, కొత్త నిబంధనలో ఉన్నా యేసుతోనే ఉన్నాము. ఇప్పుడు మనం ఎక్కడ కట్టబడ్డాము? అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నాకు ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో మాట చదువున్నాం. మనం అక్కడ రాసిన మాట ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ రోజు మనం ఎక్కడున్నామంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. గమనించండి, మరి మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ నేను ఒక చిన్నది మీకు చూపించాలనుకోండి. వాస్తవం ప్రొజెక్టర్ తేలేదు, బట్ ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్. కనిపిస్తుంది ఎవరికైనా ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. సో ఇది వాస్తవంగా కార్నర్ స్టోన్ అంటే. ఇప్పుడు ఇది ఎలా ఉన్నది? ఈ గోడ ఉంది, ఈ గోడ ఉన్నది. ఈ రెండు గోడల మధ్య నిలబడుతున్నది. ఇటు పక్కన ఇటుక నిలబడాలంటే చూడండి, ఈ దీనిపైన ఇటుక ఉన్నది, దీని కింద ఇటుక ఉన్నది. ఈ రెండింటిని బేస్ చేస్తే మధ్యలో ఉన్నది. ఇది ఎలా ఉన్నది ఈ రాయి? ఇప్పుడు ఈ మూలరాయి, ఈ మూలరాయి ఎలా కనిపిస్తుంది? సిలువలా కనిపిస్తుంది. ఇది రాయి. అయితే గమనించండి, ఈ రాయిని ఒకసారి కొంతమంది ఏం చేస్తారంటే ఒక దేవాలయం కట్టేటప్పుడు ఈ రాయి వాళ్ళతో పాటు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రాయి అంటే ఉంటేనేమో నలుచదరం ఉండాలి, ఒకే పొడుగ్గా ఉండాలి, దీర్ఘ చదకంగా ఉండాలి, ఏదో రకంగా ఉండాలి. ఏదో ట్రయాంగిల్, ఏదో రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. మనం రాయి అంటే ఎలా ఉండాలి? నాలుగేపులా సమానంగా ఉండాలి, లేదంటే రెండేపులు సమానంగా ఉండే రాయి అయినప్పుడు ఒక ఇటుకలాగా ఉండాలి, లేదంటే స్క్వేర్ లాగా ఉండాలి. ఇలా ఉంటే మనం దాన్ని రాయి అంటాం. అయితే ఇలాంటి రాయిని వాళ్ళు ఇచ్చారు దేవాలయం కట్టేటప్పుడు. సొలొమన్ ఏమడిగాడంటే, దేవుడు ఏం చెప్పాడంటే సొలొమన్కి, దేవాలయం కట్టు సొలొమన్. అయితే దేవాలయం దగ్గర నువ్వు ఉలితోనైనా నువ్వు రాతితోనైనా నువ్వు సుత్తి దెబ్బే కానీ దేవాలయం దగ్గర శబ్దం రాకూడదు. ఇప్పుడు సొలొమన్ ఏం చేశాడు? నేను దేవాలయం కట్టాలి, నాకు డొనేషన్ చేసేవాళ్ళు మొత్తం డొనేట్ చేయడం చెప్పి అందరికి లెటర్ రాసి పంపించాడు. పంపించినప్పుడు ఏం చేశాడు? ఆ దేవాలయం యొక్క బ్లూ ప్రింట్ కూడా ఇచ్చాడు. బ్లూ ప్రింట్ అంటే బిల్డింగ్ ప్లాన్, దేవాలయం ప్లాన్ అందరికి ఇచ్చాడు. ఇచ్చి దీంట్లో మీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది మీరే తయారు చేయించి ఇవ్వండి అన్నాడు. ఇక్కడేమి చేయరు. సో ఇక్కడ ఏం చేయాలి? అన్ని తెచ్చి పెట్టాలి, శబ్దం రాకూడదు దేవాలయం కట్టేటప్పుడు. సో ఇది ప్రపంచం మొత్తం వెళ్ళింది, అందరూ తయారు చేసి పంపించారు. దాంట్లో ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారంటే ఈ రాయిని తయారు చేసి పంపించారు. ఇది ఎద్దుల బండి మీద వచ్చినాయి, ఓడల్లో వచ్చినాయి, మొత్తం అక్కడ దిగి దాన్ని తెచ్చారు, మొత్తం వచ్చారు, ప్రార్థన చేశారు, దేవాలయం కట్టడం బిగించేశారు. ఎవరో ఒకడు ఈ రాయిని చూశాడు, అరే ఇది చతురస్రాకారంలో లేదు, పలకలుగానో లేదు, ఇట్ ఇస్ నాట్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ అని వాడు ఏం చేశాడంటే ఆ రాయిని విసిరేశాడు అవతలకి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేశారు, గొప్ప గొప్ప ప్రార్థనలు, గోడ కట్టడం బిగించేశారు, గోడ కట్టారు. సాయంత్రం గోడలాగా ఇలా కుంగిపోయి ఉన్నది. పెద్ద మేస్త్రి వచ్చాడు,
వచ్చి చూస్తే అయిపోయిందా గోడ అంటే మొత్తం అయిపోయింది అన్నారు. గోడ ఏమి వంగిపోయినది. ఆయన అన్నాడు ఎక్కడో ఏదో తేడా వచ్చింది అన్నాడు. లేదండి మేము బాగా కట్టామన్నారు. మరి ఆ మూల ఎందుకు కుంగిపోయింది అన్నారు. సరే అసలు మేస్త్రి అక్కడికి వచ్చాడు. వచ్చి అక్కడంతా తీర్చి చూశాడు. ఇక్కడ ఒక రాయి ఉండాలి ఏదన్నాడు. లేదండి వచ్చిన బళ్ళలోంచి దిగిన రాళ్ళు మొత్తం పెట్టి కట్టేస్తే ఒక రాయి మిగలేదన్నాడు. ఆయన అన్నాడు కాదు కాదు ఇంకొక రాయి ఉంటుంది, ఆ రాయి తీసుకుపోండి. వాళ్ళు మొత్తం ఎతికారు. ఫస్ట్ ఓడలోకి వెళ్ళి కింద పైన మొత్తం 3 అంతస్తులు ఎతికారు, దొరకలా. ఎద్దుల బండి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా ఎతికారు, దొరకలా. చీకటి పడిపోతున్నది. అంతలో అక్కడ ఒక అతను ఎదుగుతా ఉంటే ఆ రోజు కొత్తగా పనిలోకి వచ్చాడు ఒక పనుడు, ఒక యవనస్తుడు. అతను ఏం చేస్తాడంటే ఆ రాయిని పట్టుకున్నాడు. అయ్యా నాకు ఇక్కడ ఒక వింతగా ఒక రాయి కనిపించింది అన్నాడు. ఆ రాయి ఎలా ఉన్నది? వింత రాయి. ఇట్స్ లుక్ లైక్ ఎన్ ఆడ్ బాల్. అది ఒక వింత రాయి లాగా ఉన్నది. యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ ఎవరంటే లోకం దృష్టిలో వింత వ్యక్తులు. ఇక్కడ రాయి ఎలాగా ఉన్నది? వింతగా ఉన్నది. అన్ని రాళ్ళలాగా అది లేదు. అలాగే బయట ఉన్న ప్రజల్లాగా ఈ రోజు మనం లేము. ఎందుకని లేమంటే దేవుడి చేత ప్రత్యేకంగా పిలువబడి, ప్రత్యేకంగా చెక్కబడి, ఆ కట్టడల్లో అమర్చబడటానికి దేవుడి చేత మనం ఎన్నుకోబడి పిలువబడి ఉన్నాం. కాబట్టి వీఆర్ స్పెషల్ కాలింగ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ దిస్ జనరేషన్. ఈ యొక్క కాలముకు మనం ప్రత్యేకంగా పిలువబడిన తరమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ వింత రాయి దొరికింది. ఆ దొరకగానే ఆ రాయి తీసుకొచ్చి ఇప్పుడు అన్నాడు ఆ పెద్ద మేస్త్రి, ఈ రాయి పెట్టండి, దీని మీద కట్టండి. మిగిలిన వాళ్ళందరూ అడిగారు, అయ్యా ఆ రాయి అసలు సరిగ్గా దాని మీద పెట్టడం ఏంటంటే ఆయన అన్నాడు, ఇది రాయి నీకు అర్థం కాదు. అయితే ఈ రాయి లేకుండా ఈ గోడ నిలబడదు, ఈ రాయి లేకుండా ఈ దేవాలయం నిలబడదు, ఆ రాయి లేకుండా ఏ సంఘం నిలబడదు, ఆ రాయి లేకుండా ఎవడు ఎత్తబడు, ఆ రాయి లేకపోతే ఎవరికి స్వస్థత రాదు, ఆ రాయి లేకపోతే ఎవడు పరలోకానికి పోడు, ఆ రాయి లేకపోతే ఎవరికి ఎవరికి ప్రార్థన పని చేయదు. ఎందుకు ఆ రాయి ఎవరు? మూలరాయి. ఇప్పుడు వాళ్ళు విసిరేసిన మూలరాయి ఇప్పుడు ఏమైంది? తలరాయి అయింది. ఇంకో మాట చెప్పనా, వాళ్ళు విసిరేసిన మూలరాయి ఏమైందంటే ఇప్పుడు ప్రధానమైన మూలరాయి. మూలరాళ్ళు అంటే 4 ఏపులు వేస్తాం, 4 రాళ్ళు, 4 మూలరాళ్ళు. అయితే ఈ మూలరాయి ఏంటంటే ఇక్కడి నుంచే ప్రారంభించబడాలి. సో ఒక బిల్డింగ్ కట్టాలి అంటే దాని ప్రారంభము ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మూల మనము కార్నర్ స్టోన్ వేసాం, చీఫ్ కార్నర్ స్టోన్ అంటాం దాన్ని. ప్రధానమైన మూలరాయి. అక్కడ ఒక మూలరాయి, అక్కడ ఒక మూలరాయి, ఇక్కడ ఒక మూలరాయి. మూలరాయి అంటే అక్కడ మలుపు తిప్పే రాయి అని, గోడ మలుపు తిప్పాలి, దాన్ని మూలరాయి అంటాం. మనకి 4 మూలలు ఉన్నాయి, ఆ మూల తిప్పే రాయిని మూలరాయి అంటున్నాం. అయితే దీన్ని ఇది మొట్టమొదటి వేసే మూలరాయి. సో దీని పేరు ప్రధానమైన మూలరాయి. ఈ రాయిని బట్టి మొత్తం కట్టాలి, ఈ రాయిని బట్టే గోడ కట్టాలి, ఈ రాయిని బట్టే కొలత పెట్టాలి. కాబట్టి ఇప్పుడు విసిరేసిన మూలరాయి ఏమైంది? ఇప్పుడు తలకు ప్రధానమైన రాయి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంకోటి చెప్పనా, మనం మూలరాయి కాలంలో లేదు. మూలరాయికే ఎంత ప్రాముఖ్యత ఉంటే మనం మూలరాయి కాలంలో లేకపోతే మనం ఇప్పుడు ఈ కాలంలో ఉన్నామంటే మరి అంతకన్నా ప్రధానమైన కాలం కాదు. అయితే గమనించండి, ఇప్పుడు ఇది ఇటుపక్కకు ఉంది, ఇటుపక్కన ఉంది, మధ్యలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మీకు పైనుంచి చూపిస్తాను నేను. ఇది ముందు నుంచి చూసాం మనం, ఇప్పుడు దీన్ని పైనుంచి ఇలా చూస్తున్నాం. అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడేంటిది? ఇక్కడ మధ్యలో యేసుక్రీస్తు అయి ఉండగా ఇటుపక్కన అపోస్తలులు, ప్రవక్తలు, ఇటుపక్కన అపోస్తలులు. అంటే ఆ రాయి ఇటుపక్క చేయిలా చాపినప్పుడు ఒక పక్కనే అపోస్తలులు, ఒక పక్కనే ప్రవక్తలు, వీళ్ళిద్దరిని కలిపేది ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? యేసుక్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మనం ఉన్నాం. ఆయన మూలరాయి. ఆ మూలరాయి నుంచి, ప్రధానమైన మూలరాయి నుంచి ఈ మూలరాయి వరకు మధ్యలో కలిపే గోడ ఉంటుంది చూసారా, ఆ ఫౌండేషన్ ఉంటుంది చూసారా, ఆ పునాది. ఇప్పుడు ఆ పునాది పేరేంటంటే అపోస్తలులు, ప్రవక్తలు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? యేసుక్రీస్తు మూలరాయి అయి ఉండగా ఆ మూలరాయి మీద కట్టబడిన పునాదిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ పునాది పైన కట్టబడుతున్నాం. అంటే ఇప్పుడు మనకి ప్రధానం ఎవరు? అపోస్తలులు. వాళ్ళకి ప్రధానం ఎవరు? ప్రవక్తలు. వాళ్ళకి ప్రధానం ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనకి ప్రధానం ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు లేకుండా నీవు నేను లేవు. నాకు ప్రవక్త అన్నామంటే సరిపోదు, నీకు యేసుక్రీస్తు కావాలి. నాకు అపోస్తలు అంటే సరిపోదు, నీకు యేసుక్రీస్తు రావాలి. ఎందుకంటే ఆయన ప్రధానమైన మూలరాయి.
కాబట్టి ఈ రోజు నీకు నాకేం కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలి. ఆయన లేకుండా నువ్వు ఏది లేదు. హల్లెలూయా. ఆమేన్. సరే నేను కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు మనం ఉన్న కాలం గురించి మాట్లాడదాం. ఒక నిమిషం మళ్ళీ మనం వెళ్ళిపోతాం. మనం ఏ కాలంలో ఉన్నాం? మూలరాయి కాలంలో లేము. మనం ఏ కాలంలో ఉన్నాం? ప్రధానమైన మూలరాయి వేసిన కాలంలో లేము. మనం ఏ కాలంలో ఉన్నాం? అపోస్తలులు దాన్ని కడుతున్నప్పుడు ఉన్న కాలంలో మనం లేము. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే ఆ కాలంలన్నీ దాటి కాలముల యొక్క ముగింపుకు వచ్చి అన్ని జనుల యొక్క కాలం ముగింపులో మనం ఉన్నాం. సో వీఆర్ నాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎక్సోడస్, ఫస్ట్ ఎక్సోడస్. మనము మొట్టమొదటి నిర్గమం జరుగుతున్న ఆ కాలంలో మనం లేము. ఎందుకని లేమంటే ఇప్పుడు మనం ఐగుప్తీయులతో కలిసి జీవించడం లేదు. ఇప్పుడు మనం అడవిలో 40 ఏళ్ల పాటు నడవబట్టలా. వీఆర్ నాట్ ఇన్ ద విల్డర్నెస్, వీఆర్ నాట్ లివింగ్ విత్ ఈజిప్షియన్స్. మనం ఐగుప్తులో ఉన్న వారితో లేము. అలాగే మన 40 ఏళ్ళు అడవిలో నడిచే వాళ్ళు లేము. అలాగే భౌతికమైన మన ఆకాశం నుంచి కూర్చున్నప్పుడు వాళ్ళు దాన్ని తింటా వచ్చారు. అటువంటి కాలంలో మనం లేము. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం? హలో, మోషే కాలంలో మనం లేము. వీఆర్ నాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ మోసెస్. మోషే కాలంలో మనం లేము. అలాగే యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి రాకడ కాలంలో కూడా మనం లేము. అప్పుడు యేసుక్రీస్తు చిన్న పిల్లవాడిగా వచ్చున్నాడు. హి కేమ్ లైక్ ఎ బేబీ జెహోవా. బట్ వీఆర్ నాట్ ఇన్ ద టైమ్. మనం ఆ కాలంలో లేమండి. మనం ఏ కాలంలో ఉన్నామంటే యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా తిరిగి వచ్చే కాలంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? యేసుక్రీస్తుని సిలువ వేసిన కాలంలో మనం లేవండి. సిలువ వేసిన తర్వాత ఆయన పైకి లేపబడి పరిశుద్ధాత్మగా మారిన కాలంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు అగ్ని స్తంభంగా ఉండి వాళ్ళు నడిపించిన కాలంలో మనం లేము. ఆయన మేఘస్తంభంగా ఉండి నడిపించిన కాలంలో మనం లేము. ఆయన మానవ శరీరం నడుచుకుని ప్రజల మధ్య నడిచిన కాలంలో మనం లేము. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు మన హృదయం లోపలికి వచ్చి హృదయం మధ్యలో సింహాసనం వేసుకొని ఆయన అక్కడి నుంచి మనం నడిపించే కాలంలో మనం ఉన్నాం. సో వేర్ ఈస్ హి నౌ? ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ హార్ట్. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయము మధ్యలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే మొట్టమొదటి నిర్గమ కాలంలో మనం లేము. నిర్గమంలో మనం లేము. వీఆర్ నాట్ ఇన్ ఫస్ట్ ఎక్సోడస్, వీఆర్ నాట్ ఇన్ సెకండ్ ఎక్సోడస్, బట్ వీఆర్ ఇన్ థర్డ్ ఎక్సోడస్. మనం మొట్టమొదటి నిర్గమంలో లేము, రెండో నిర్గమంలో లేము. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చే మూడో నిర్గమంలో మనం ఉన్నాం. కాబట్టి మనం భూమి మీద ధన్యులమై ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగ వస్తాడు? చిన్న పిల్లోడిగా రాడండి. ఆయన ఇప్పుడు ఒక పశువుల పాకలో పుట్టడండి. ఇప్పుడు మళ్ళీ ఆయన మరియమ్మ గర్భంలోకి రాడండి. ఆయన మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు పరిచయం చేయడండి. మీకు రహస్యం చెప్పని, మోషే ఐగుప్తు నుంచి కనానికి వాళ్ళందరూ తీసుకొచ్చేటప్పుడు 40 సంవత్సరాలు ప్రతిరోజు వాళ్ళకి ప్రసంగం చేశారు. 40 ఏళ్ళు. He preached for 40 years. యేసుక్రీస్తు ఆయన ప్రకటించడం బిగిన్ చేసిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రసంగం చేశారు మొదటి రాకడలో. ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడలో ఎన్ని ప్రసంగాలు చేస్తారు? ఆయన ఒక్క ప్రసంగం చేశారు. ప్రసంగాలు ఇప్పుడు జరిగిపోతుంది. He sent his prophet to finish all mysteries of the Bible. ఆయన తన యొక్క ప్రవక్తని పంపించున్నాడు. ఆ ప్రవక్త వచ్చి ఏం చేశాడంటే బైబిల్లో ఉన్న మర్మాలు మొత్తం ముగించేశాడు. ఇక యేసుక్రీస్తు వచ్చి ఏం ప్రసంగం చేయాలి? ఆయన ప్రవక్తను పంపించి పరిచయం చేయించి ఆ తర్వాత వధువులో పరిచయం జరిగించి పరిచయం మొత్తం ముగించిన తర్వాత ముగియబడిన తర్వాత ఆయన వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు? ఆయన యొక్క భార్య ఆయన ఎరిగి ఆయన స్థితికి మారినప్పుడు ఆయన వస్తాడు. సో పోయిన వారు మన అంశం గుర్తున్నది ఎవరికైనా? పేరు గుర్తున్నదా? ఎన్మార్ఫీ. ఎన్మార్ఫీ అంటే రూపం మార్చుకొనట, లేదంటే ఆ ముసుగు తీసేయట. ఇప్పుడు ఇంకొక ఎన్మార్ఫీ జరగబోతుంది. ఇంకొక ఎన్మార్ఫీ ఏంటి? ఎన్మార్ఫీ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు
మనకి ఒక ఎన్ఆర్పీకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దాకా ఆయన ఎన్ఆర్పీగా మారుతున్నాడు. ఇప్పుడు ఆయన మనల్ని మార్చబోతున్నాడు. ఆయన ఎలాగ మార్చబోతున్నాడు? నీ యొక్క శరీరాన్ని మార్చబోతున్నాడు. ఫ్రమ్ మోర్టల్ బాడీ టు ఇమ్మోర్టల్ బాడీ. ఈ మరణించే ఈ శరీరం నుంచి మరణము లేని శరీరాన్ని మార్చబోతున్నాడు. క్షయత కలిగిన ఈ శరీరం నుంచి అక్షయత కలిగిన శరీరాన్ని మార్చబోతున్నాడు. ఫ్రమ్ హ్యూమన్ బాడీ టు థియోఫనీ. ఈ మానవ శరీరం నుంచి ఆయన ఇప్పుడు నేను మహిమా శరీరంలోకి మార్చబోతున్నాడు. ఆయన వాక్యపు శరీరంలోకి నేను మార్చబోతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ శరీరం నుంచి నేను రూపాంతరం చెందించి ఇంకొక శరీరం అనగా ఆయన సారూప్యంలో ఉన్న శరీరంలో నిన్ను మారుస్తావు. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దాకా యేసుక్రీస్తు తండ్రిగా ఉండి, యేసుక్రీస్తు కుమారుడిగా ఉండి, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా ఆయన రూపాన్ని మార్చుకోవడం మనం చూసాం. అయితే ఆయన తన గుణలక్షణాలు మాత్రం అలాగే కలిగి ఉన్నాడు. అకార్డింగ్ టు హెబ్రీ 13:8, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 ప్రకారంగా ఆయన ఏమై ఉన్నాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన క్యారెక్టరిస్టిక్స్ మార్చుకోలేదండి. ఆయన రూపాన్ని మాత్రమే మార్చుకున్నాడు. ఆయన స్వభావాన్ని గుణలక్షణాలను ఆయన మార్చుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ కాల ప్రవక్త అంటున్నాడు, మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు మీ ప్రియమైన వారిని మీరు అక్కడ కలుసుకుంటారు. ఎలా కలుసుకుంటాం? See what happened one day, Brother Branham went to a vision. We went to heaven. He saw one young girl. She's about 16, between 16 and 18 years. She came to him and she ran and she came to him and she hugged him. He said, "Brother, how is Brother Branham? How are you, Brother Branham?" He was surprised. He said, "I'm sorry, madam, I don't know you." But she said, "I know you very well." Then she told him, you given me baptism." He said, "I'm sorry, I didn't remember you." సో ఇదంతా ఏంటంటే ఒకరోజు బ్రదర్ బ్రహ్నాం ఒక దర్శనం వచ్చింది. ఈ దర్శనం ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ 16 నుంచి 18 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి వచ్చి పరిగెత్తుకుండా వచ్చి బ్రదర్ బ్రహ్నాం అని చెప్పి ఆయన కౌగులించుకుంది. అయ్యా బాగున్నామని అడిగింది. ఈయన అన్నాడు, "అమ్మా నీవెవరు నేను గుర్తుపట్టలేదన్నాడు." ఆమె అంటే, "అయ్యా నాకు బాప్టిజం ఇచ్చావన్నా." ఈయన ఆశ్చర్యపోయాడు. "అయినా నీకు బాప్టిజం ఇచ్చానా? ఎక్కడ ఇచ్చానన్నాడు." ఆమె చెప్పింది, "ఒక చోట నువ్వు పలానా చోట బాప్టిజం నాకు ఇచ్చావని." కానీ ఈయన అంటున్నాడు, "అక్కడ నేను బాప్టిజం ఇచ్చినప్పుడు ఆమె వయసు ఒక్క ఆమెకి నేను బాప్టిజం ఇచ్చాను, ఆమె వయసు 90 ఏళ్ళు కదా" అన్నాడు. ఇప్పుడు వచ్చిన ఆమె వయసు ఎంత? బాప్టిజం తీసుకున్నప్పుడు ఆమె వయసు ఎంత? అంటే పైకి వెళ్ళాక ఆమె వయసు ఎంత? ఇప్పుడు మరి మీ వయసు ఎంత? పైకి వెళ్ళాక మీ వయసు ఎంత? అయితే ఇక్కడ సంగతి గుర్తుపెట్టుకోవాల్సింది, పైకి వెళ్ళిన తర్వాత మీ వయసు తగ్గడమే కాదు, మీ శరీరం మార్పు చెందడమే కాదు, అక్కడ మన వారిని మనం గుర్తుపట్టగలుగుతాం. ఆమె పైకి వచ్చిన వెంటనే, "అయ్యా బ్రహ్మహా నేను గుర్తుపడతానని" అంటాను. సో ఇది ఎలా ఉన్నది అసలు అంటే, మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నిద్రించిన వాళ్ళు ఉన్నారు, మరణించిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే సో మనకి ఆ వ్యత్యాసం తెలుసు కదా. నిద్రించిన వాళ్ళు వేరు, మరణించిన వాళ్ళు వేరు. నిద్రించిన వాళ్ళు అంటే ఎవరు? క్రీస్తునందు మరణించిన వాళ్ళు నిద్రించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారు. మరణించిన వాళ్ళు అంటే వాళ్ళు అలాగే ఉంటారు. లోకము అందరినీ చనిపోయారంటది. అయితే క్రైస్తవులు ఏమంటారు తెలుసా? ప్రభువునందు నిద్రించాడు. ప్రతి కులము ప్రతి మతం అందరూ చనిపోయారంటారు. అయితే మనకి మాత్రం ఏమంటారు తెలుసా? క్రీస్తునందు నిద్రించాడు, ప్రభువునందు నిద్రించాడు, ఇదిగో ప్రభువు దగ్గరికి వెళ్ళాడు అంటారు. ఎందుకని? అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, "ఇదిగో నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు ఉండడం మాకు ఇష్టం లేదు. అయితే నిద్రించిన వారిని గురించిన మర్మం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు." There is a mystery for sleeping, those who are sleeping in Lord. ఎవరైతే క్రీస్తునందు నిద్రిస్తున్నారో వారి గురించి ఒక మర్మం అన్నది. ఏంటయ్యా మర్మం అంటే, one day they will rise again. Dead will rise again. చనిపోయిన వారు మళ్ళా తిరిగి లేస్తారు. ఎందుకని? Because we believed in Christ. ఎందుకంటే మనము క్రీస్తునందు విశ్వాసం ఇచ్చాము. ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాము? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యు హావ్ ఇన్ జీసస్ క్రైస్ట్? ఎటువంటి విశ్వాసం క్రీస్తులో కలిగి ఉన్నాము? ఏంటి మన విశ్వాసం అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు క్రీస్తుని మృతుల్లోంచి ఎలాగైతే లేపాడో అది మనం నమ్మిన యెడల మనము కూడా ఒక దినం అలాగే పైకి లేస్తాము. కాబట్టి ఏంటి మన విశ్వాసము? ఆయన లేచాడు, మనము లేస్తాము. ఎప్పుడు లేస్తాము? మనము ఆయనలో ఉంటే లేస్తాము. మనం ఆయన ఎప్పుడున్నాము? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. జగత్తుకి పునాది ఇవ్వడానికన్నా ముందుగా మనం ఆయనలో ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అక్కడ యెషయా గ్రంథంలో అంటున్నాడు,
నేను భూమికి పునాది వేయబట్టడానికన్నా ముందుగా, లేకపోతే యోబుతో అంటున్నాడు ఆయన, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్, Job, where were you when I'm laying foundation to the earth? Where were you? యోబు నువ్వు ఎక్కడున్నావు నేను భూమికి పునాది వేసేటప్పుడు? We are in the heaven with the daughters and sons of God. దేవుడు యొక్క కుమారులు కుమార్తెలతో పాటు పరలోకంలో ఉన్నావు. Praise the Lord. అంటే నేను భూమి మీదకి రావడానికన్నా ముందు ఎక్కడున్నాను? మీరు ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాము? పరలోకంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మనం పరలోకంలో ఉన్నది నిజమైతే, దేవుడు చెప్పిన మాట నిజమైతే, మనం క్రీస్తులో ఉన్నది నిజమైతే, మళ్ళా మనం తిరిగి లేవాల్సింది. అయితే నువ్వు ఎప్పుడు తిరిగి లేస్తావు? నువ్వు తిరిగి లేవాలంటే అసలు నీకేం కావాలి? ఒకటే కావాలి, రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దట్ ఇస్ నాట్ ఇనఫ్. అది మీకు సరిపోదండి. మూలరాయి నువ్వు అయి ఉన్నావు, యేసుక్రీస్తు మూలరాయి. ఆ పునాది ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు. ఇప్పుడు నువ్వు దానిపైన ఉన్నావు. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ప్రతిరోజు చూడండి, ఈ గోడ ఎప్పుడు ఈ పునాది దాటి పక్కకు పోదు, పోతుందా? నువ్వు నిజమైన విశ్వాసివు అయితే వర్తమాన సంఘం దాటి నువ్వు బయటికి పోలేవు. నువ్వు వర్తమాన సంఘం దాటి నువ్వు బయటికి పోతావు అంటే అక్కడ దాని ఒక అర్థం ఏంటంటే, యు ఆర్ నాట్ ప్రీడెస్టినేటెడ్. నువ్వు ముందు నిర్ణయంలో లేవని అర్థం. ఎలాగా? ముందు నిర్ణయంలో లేకపోతే నేను వర్తమాన సంఘంలో కూర్చున్న ప్రయోజనం లేదండి. నీ క్రీస్తు గురించి ఎంత తెలిసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. నీకు ఏం కావాలి? క్రీస్తే మూలరాయి అనే ఆ కట్టడంలో నువ్వు కూడా ఉండాలి. అంటే వాక్యము లోపలే నువ్వు ఉండాలి. ఎందుకని వాక్యం లోపల నువ్వు ఉండాలంటే, యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వర్డ్. గాడ్ ఈజ్ ఇన్ ది వర్డ్. గాడ్ ఈజ్ వర్డ్. చూడండి, దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? మనం ఏమై ఉండాలి? మనం ఏమవబోతున్నాము? చూడండి, ఆది యందు దేవుడు ఆత్మగా ఉన్నాడు భూమిని సృష్టించినప్పుడు. ఆ తర్వాత దేవుడు మనల్ని ఆత్మ పోలికలో సృష్టించున్నాడు. ఆ తర్వాత దేవుడు ఒక మట్టి శరీరంలోకి ఆత్మను పంపించున్నాడు. ఆ తర్వాత దేవుడు అగ్నిస్తంభంగా వచ్చినాడు. ఆ తర్వాత దేవుడు మేఘస్తంభంగా వచ్చినాడు. ఆ తర్వాత దేవుడు మానవ స్వరూపం ధరించుకుని వచ్చినాడు. ఆ తర్వాత ఆయన సమాధిలోకి వెళ్ళినాడు. అక్కడి నుంచి ఆయన పరిశుద్ధాత్మగా బయటకు వచ్చినాడు. ఈ రోజు మనలో పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. సో ఇట్ వాజ్ ద జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది దేవుని యొక్క ప్రయాణమై ఉన్నది. సో ఈ ప్రయాణంలో హీ చేంజ్ హిస్ షేప్, హీ చేంజ్ హిస్ ఫార్మ్ ఫ్రమ్ ఫాదర్ టు సన్, సన్ టు హోలీ స్పిరిట్. సో ఆయన ఈ క్రమంలో ఏం చేశారంటే తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఏ రూపాన్ని? తండ్రి నుంచి కుమారుడిగా, కుమారుడి నుంచి పరిశుద్ధాత్మగా ఆయన మార్చుకుంటూ వచ్చాడు. ద సేమ్ వే ఆయన ఆత్మ నుంచి వాక్యముగా, వాక్యం నుంచి శరీరధారిగా మారున్నాడు. చూడండి, ఫ్రమ్ వర్డ్ టు ఫ్రమ్ స్పిరిట్ టు వర్డ్, వర్డ్ టు ఫ్లెష్, ఎగాలి టు స్పిరిట్. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి ఆత్మగా మారున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే, ఆత్మగా ఉన్న దేవుడు వాక్యముగా మారాడు, వాక్యముగా ఉన్న దేవుడు శరీరంలోకి మారాడు, శరీరంలోంచి దేవుడు మళ్ళీ ఆత్మగా మారున్నాడు. మరి ఇప్పుడు నీ ప్రయాణం ఏంటి? పరలోకం నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మగా ఉన్నావు. తర్వాత దేవుడు నిన్ను వాక్యంలో రాసి ఉన్నాడు. ఎఫెసీ 1:6 అకార్డింగ్ టు బుక్ ఆఫ్ ఎఫెసీ చాప్టర్ 1:6. జగత్తుకి పునాది వేయబట్టానికన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మిమ్మల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ప్రజలు అంటే ఇప్పుడు ఎలాగున్నావు? జగత్తుకి పునాది వేయబట్టానికన్నా ముందుగా క్రీస్తులో ఉన్నావు. ఇప్పుడు క్రీస్తు వాక్యమై ఉంటే నువ్వేమై ఉన్నావు? క్రీస్తు వాక్యమై ఉంటే ఆయన భార్య ఏమై ఉంటుంది? వాక్యమై ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు తిరిగి నువ్వు దేవుడు అవ్వాలంటే, దేవుళ్ళకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాక్యంగా మారాలి. సో ఇప్పుడు ఈ ఫిజికల్ శరీరం నుంచి, అంటే ఈ భౌతికమైన ఈ శరీరం నుంచి నువ్వు మళ్ళా తిరిగి వాక్యం అవుతున్నావు. వాక్యం అవడానికి నువ్వేం చేయాలి? వాక్యం వినాలి. వాక్యం మీద ఏం చేయాలి? వాక్యం నమ్మాలి. నమ్మేం చేయాలి? జీవించాలి. జీవించి ఏం చేయాలి? నువ్వు దానికోసం పోరాటం చేయాలి. నువ్వు పోరాటం చేశాక నీకు తెలియకుండా నువ్వు ఒక దినము వాక్యంగా మారిపోతావు. చూడండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. రేపు ఉదయం మా ఇంట్లో కూడా రాబోతున్నారు. రేపు మార్నింగ్ 7 గంటలకి సిజేరియన్ అని చెప్పారు. జస్ట్ కీప్ ఇన్ ప్రేయర్స్. సో రేపు మా ఇంట్లోకి ఒకటి రాబోతున్నాడు. వాడు మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఏం చేస్తామంటే వాడితో ఆడదాము, పాడతాము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
కొద్ది రోజులు తెలియ కూడా వాడు మాట్లాడటం బిగిన్ చేస్తాడు, కొద్ది రోజులకి నడవటం బిగిన్ చేస్తాడు, కొద్ది రోజులకి పాటలు పాడటం బిగిన్ చేస్తాడు, కొద్ది రోజులు దేవుడి స్తుతించడం బిగిన్ చేస్తాడు. అయితే ఈ క్రమం అంతా మాకు తెలియదు, ఎప్పుడు పెరిగాడో కూడా తెలియదు. చూడండి, లాక్డౌన్ ముందు స్మైలింగ్ చూశారు చాలా మంది. ఈ లాక్డౌన్ ఈ 6 నెలల తర్వాత చూసి ఇదేంటి స్మైలింగ్ ఎంత హైట్ అయింది అంటున్నారు. మాకేం తెలియలేదు హైట్ పెరిగినట్టుగా. ఇక నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు కూడా వాక్యంలో ఎదుగుతా ఉన్నప్పుడు నీకు తెలియదు. నిన్ను చూసిన వాళ్ళు అంటారు, నువ్వు వాక్యంలో చాలా మారిపోయావు బ్రదర్, ఓ సహోదరు నువ్వు వాక్యంలో నువ్వు చాలా మారిపోయావు అంటారు. నాకేమనిపించడం లేదే, నీకు అనిపించదు. చూడండి, ఒక చిత్రకారుడు ఒక పెయింటింగ్ వేసేటప్పుడు ప్రారంభంలో మీరు చూస్తారు, బిగిన్ చేసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు రోజు చూస్తున్నారు అతను వేస్తుంటే, అతనికి పెద్దగా తెలియదు. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చూడటానికి వచ్చిన తర్వాత సగం అయిపోయింది మమ్మ, అరే సగం వేసేవా అన్న. ఇంట్లో వాళ్ళు అంటారు ఎప్పుడు పూర్తి చేస్తామంటారు, బయట వచ్చి అంటారు సగం అయిపోయింది అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, నిన్ను ఎప్పుడన్నా చూసేవాళ్ళు నువ్వు వాక్యాలు ఎంత మారో గుర్తుపెట్టగలరు, మన ఇంట్లో వాళ్ళు గుర్తుపెట్టలేరు. ప్రైజ్ లార్డ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, మీ లోపల ఆ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది. నువ్వు మార్పు చెందడం అనే ప్రాసెస్ బిగిన్. చాలా మంది అన్నట్టు, బైబిల్ అన్నట్టు కూడా ఎత్తబాటు రెప్పపాటు కాలంలో జరుగుతుంది. అయితే దాని యొక్క ప్రాసెస్ జీవితకాలం పట్టు. ఈ జీవితకాలం యొక్క ముగింపు ఆ రెప్పపాటు కాలం. నువ్వు పుట్టిన దగ్గర నుంచి వాక్యం కోసం ఫైట్ చేస్తాను మారుతున్నప్పుడు ఒక్క రెప్పపాటు కాలంలో నువ్వు నడుచుకుంటే అలాగే జస్ట్ బాడీ కలుగుతుంది. ఏం జరిగిందని చూసేపాటికి నువ్వు ఎక్కడున్నావు అంటే మేఘాల మీద. ఎక్కడున్నావు నువ్వు నడుస్తా ఉన్నావు. బహుశా నువ్వు బైబిల్ పెట్టుకొని చర్చికి బయలుదేరేవేమో, లేదంటే ఉపవాస పదవుల కోసం బయలుదేరేవేమో, లేదంటే ఆరాధన కోసం బయలుదేరేవేమో, లేదంటే ఏదైనా పనులు ఇంట్లో వచ్చి బయటకు వచ్చినామో. నువ్వు బయటకు వచ్చినప్పుడు అది బహుశా ఉదయకాలం అయి ఉండొచ్చు, 6 నుంచి 9 మధ్యలో అయి ఉండొచ్చు, అది ఎక్కబడే కాలం అయి ఉన్నది. ఆ కాలంలో నువ్వు రాగానే, నువ్వు లోపల నడుస్తా ఉండగానే నీ శరీరం ఒక్కసారిగా మార్పు చెందింది. నువ్వు నడుస్తానే ఉన్నావు, చూస్తే నువ్వు కింద లేవు, రోడ్డు మీద లేవు, ఈ మట్టి ఉండే చోట లేవు, మేఘాల్లో ఉన్నావు, నువ్వు పైన ఉన్నావు, నీ కాలికి మట్టి అంటని చోటలో ఉన్నావు. అప్పుడు నువ్వు కేక పెడతావు, అప్పుడు నీ హృదయం నిండుద్ది, నువ్వు కేక పెడతావు, నీ శరీరం గాలిలో తేలినట్టుగా ఉంటుంది. చూడండి, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నీ శరీరం మీద ఆ గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి కోల్పోతుంది, దాని పట్టి కోల్పోతుంది. Then there will be no Newton law. Then there will be God's law. అది ఒక సమయం వచ్చిన తర్వాత నీ మీద గురుత్వాకర్షణ శక్తి అనే ఆ న్యూటన్ సూత్రం పనిచేయదండి. న్యూటన్ సూత్రం ఏంటి? నువ్వు ఏదన్నా ఒకటి పైకేస్తే, ఒక యాపిల్ పైకేస్తే కింద పడుద్ది, తాళం పైకేస్తే కింద పడుద్ది, ఒక కర్చీ పైకేస్తే కింద పడుద్ది. అయితే ఏలియా పైకేస్తే కింద పడలేదు, పైకేస్తే కింద పడలేదు, ఒక దినం నువ్వు కూడా పైకేస్తే మళ్ళా కింద పడలేదు. ఆ తర్వాత ఈ న్యూటన్ లా పనిచేయదు. అక్కడ ఏం పని చేస్తుంది? ద లా ఆఫ్ గాడ్. లా ఆఫ్ గాడ్ అంటే దేవుడు యొక్క ఆ శాస్త్రం ఏంటంటే, దేవుడిని నువ్వు పైకి తీసుకెళ్లాలనుకుంటాడు కానీ దేవుడు ఇప్పుడు కిందకి తేవాలని కోరుకోడు. సాతాను ఏం చేస్తాడంటే నీ కిందకి లాగుతాడు. లెట్ మీ టెల్ యు వన్ సీక్రెట్. పరలోకం ఎక్కడ ఉన్నది? పాతాళం ఎక్కడ ఉన్నది? మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు దేవుడు ఎక్కడ రమ్మంటున్నాడు? సాతాను ఎక్కడ రమ్మంటున్నాడు? నువ్వు ఎక్కడ పోవాలనుకుంటున్నావు? దేవుడు ఎక్కడ రమ్మంటున్నాడు? ఇప్పుడు వాడేం చేస్తాడు? కింద నేను లాగుతున్నాడు. దేవుడేమో చెయ్యి ఇచ్చిన చెయ్యి పెట్టుకో పైకి తీసుకెళ్తా. నువ్వేం చేస్తావు? ఇఫ్ యు ఆర్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యు విల్ బి ఇన్ ద హెవెన్ వన్ డే. నువ్వు యేసుక్రీస్తు అనే పునాది మీద, యేసుక్రీస్తు అనే మూలరాయి మీద కట్టబడినట్టయితే ఒక దినం నువ్వు పరలోకంలో ఉంటావు. హల్లెలూయా. లెట్ మీ టెల్ యు, nobody is not able to rob your blessings. Amen. Is it possible for anyone? No sir, it can't be. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని ఎవడు దొంగతనం చేయలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దాన్ని ఎవడు దొంగతనం చేస్తాడా? నీ కారు దొంగతనం చేయొచ్చు, నీ బైక్ దొంగతనం చేయొచ్చు. చూడండి, పోయినసారి ఒక సహోదరు యొక్క మొబైల్ దొంగతనం చేశారు. సహోదరుడు మొబైల్ దొంగతనం చేశారు. ఏం జరిగింది? ఆ సహోదరు గురించి ప్రార్థన చేశాం. ఆ సిస్టర్ గారు ఫోన్ చేశారు, సహోదరా బ్రదర్ మా హస్బెండ్ మొబైల్ పోయింది ఎలాగని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఏమిటా ఇంకో మాట చెప్పా, అమ్మ మొబైల్ ఎలాగైతే పోయిందో అలాగ తిరిగి వస్తుంది. కొత్త మొబైల్ కాదు, మొబైల్ ఎలాగ పోయిందో అలాగ తిరిగి వస్తుంది. ఆ మనది బ్రదర్ నేను నమ్ముతున్నాను. అప్పుడు ఆమెకు ఒక ఉదాహరణ చెప్పా. ఒకసారి విలియం బ్రాన్హామ్ ఆయన యొక్క స్నేహితుడు
ఆ స్నేహితుడు ఒక కారు దొంగతనం చేశారు. అది జెఫర్సన్ విల్లో జరిగింది. జెఫర్సన్ విల్ నుంచి లూయిస్ విల్ అని ఉంటుంది, లూయిసియానా విల్. అక్కడ 50 కిలోమీటర్ల దూరం. నెల రోజుల తర్వాత వీళ్ళు ఆ హోటల్లో కూర్చొని ఒక బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేస్తా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ వెయిటర్ వచ్చాడు. అయ్యా బయట కారు ఉంది మీదేనా అన్నాడు. ఆ కారు పక్కనే దిగిన అంటున్నాడు వచ్చి. వీళ్ళు అన్నారు మా కారు పక్కన ఉన్నదన్నారు. కాదని ఇటు పక్కన కారు ఉంది మీదేనా అన్నారు. వీళ్ళు బయటికి వెళ్ళి చూస్తే కరెక్ట్గా 30 రోజుల క్రితం దొంగతనం చేసిన కారు వీళ్ళు కూర్చున్న హోటల్ బయట వదిలిపెట్టారు. వాసన చెప్పరా ఇప్పుడు? ఆ సోదరుడు యొక్క మొబైల్ ఫోన్ ఎప్పుడు పోయిందంటే కరెక్ట్గా జూన్ 22వ తారీఖు. మళ్ళా ఎప్పుడు దొరికిందంటే జూలై 22వ తారీఖు. ఎలాగో పోయిందో అదే మొబైల్ మళ్ళా వాళ్ళ చేతికి వచ్చింది. ఇంకా చెప్పమంటారా, అసలు మొబైల్ తీసుకోగానే ఎవరైనా దొంగతనం చేస్తే ముందు లోపల మొత్తం డిలీట్ చేస్తారు. ఈ సిస్టర్ అనుకున్నది మొబైల్ ఫోన్లో చాలా మెసేజ్లు ఉన్నాయి, చాలా ఫోటోలు ఉన్నాయి, అవన్నీ డిలీట్ చేస్తారేమో అనుకున్నది. అయితే ఒక్క ఫోటో పోలేదు, ఒక్క మెసేజ్ పోలేదు, అన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగ ఉన్నాయి. దీన్ని ఏమంటాం? ఒకవేళ దేవుడు నీకు ఆ రూపమైన ఒక బ్లెస్సింగ్ అని ఇచ్చాడంటే నేను ఎవడు దొంగతనం చేయలేడు, నీ యొక్క ఆశీర్వాదం దొంగతనం చేయలేడు. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలంటే నువ్వు ఫెయిత్ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకని నువ్వు విశ్వాసం కలిగి ఉండాలంటే నువ్వు ఆ పునాది మీద ఉంటే నీకు నమ్మకం ఉంటుంది, నీ గోడ పడిపోదు. ఎందుకంటే పడిపోయే గోడ చేసి దృష్టి కట్టలా, పడిపోయే ఓడని దేవుడు నోవాతో కట్టించాల. రైట్? అలాగే మనము పడిపోయేవారిగా దేవుడు మనకు కట్టలేదండి. ఆ పునాదిలో దేవుడు మనం పెంచాడు. నీ పని ఏంటంటే నువ్వు ఎప్పుడైనా పక్కే జరిగేదానికి మళ్ళీ తిరిగి దాని లోపలికి రా. ఈరోజు మన పరిస్థితుల్లో ఒకటే మన డ్యూటీ. నీ డ్యూటీ అనుకో, రెస్పాన్సిబిలిటీ అనుకో, నీ బాధ్యత అనుకో, నీ యొక్క విధి అనుకో, ఏమైనా అనుకో, నువ్వు మాత్రం దాని లోపలే ఉంది. నువ్వు ఎంతకాలం దాని లోపల ఉన్నావో అంతకాలము నిన్నెవడు ఏం చేయలేవు. ఎందుకంటే ఆ ప్రధానమైన మూలరాయి ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఆయనలో నువ్వు ఉన్నావు. ఆయన సిలువ వేయబడ్డాడు, అప్పుడు నువ్వు ఆయన లోపల ఉన్నావు. ఆయన సిలువ మోసినప్పుడు నువ్వు ఆయన లోపల ఉన్నావు. ఆయన తిరిగి లేచినప్పుడు నువ్వు ఆయన లోపల ఉన్నావు. కాబట్టి నీకు తీర్పు లేకుండా పోయింది. ప్రజలో అయితే ఇప్పుడు మనం ఉన్న కాలం నేర్కొద్దాం. ఇప్పుడు మనము జీవించే కాలం మూడో నిగమ కాలం. ఈ మూడో నిగమ కాలంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనము భౌతికమైన మన్నా తింటున్నాం. మనం ఏం తింటున్నాం ఇప్పుడు? ఆత్మీయమైన మన్నా. వీఆర్ ఈటింగ్ స్పిరిచువల్ మన్నా. ప్రజలో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ ద ప్రాఫిట్. దేవుడి కృపను బట్టి ప్రవక్త ద్వారా మనం ఆత్మీయమైన మన్నా తింటున్నాం. ఇన్ ద డేస్ ఆఫ్ మోసే కాలంలో వాళ్ళు ఏం చేశారు? భౌతికమైన మన్నా, ఆకాశం నుంచి దేవుడు మన్నా కురిపిస్తే ఆ మన్నా తిన్నారు. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మీ పితరులు మన్నా తిన్నా మరణించారు. అయితే నన్ను, లేదంటే వాక్యము, నన్ను కానీ మీరు తింటే మీరు మరణించరు. అక్కడ నన్ను అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అంటే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం తినాలి? వాక్యం తినాలి. వాక్యము తింటే మీరు మరణించరు, భౌతికమైన తింటే మీరు మరణిస్తారు. కాబట్టి మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి ఒక్క మాట వల్ల జీవిస్తారు. లివింగ్ నాట్ బై ది బ్రెడ్ ఓన్లీ బట్ బై ది వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడి నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవిస్తున్నాం. ద సేమ్ టైమ్ యూ నీడ్ టు బి లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. అదే సమయంలో నువ్వేం చేయాలి? వాక్యం తింటం వింటమే కాదండి, దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ దేవుడు యొక్క మాట అంటే ఈ బైబిల్లో రాయించిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇది నీకు అర్థం కావడం కోసం దేవుడు మళ్ళీ ఏం చేశాడు? నీ కొరకు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి ఏం చేశాడు? దీన్ని నీకు వివరించున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ గడి వర్తమానం పట్టుకొని దేవుడు ఆత్మ కింద ఉండి ఆ పునాది మీద ఉండాలి. ఏది తప్పొద్దు. నా పునాది నాకు ఇంకేమవుతున్నావా? దేవుడు పంపించిందని తిరస్కరించడమే. ఆ ముఖ్యమైన మూలరాయిని ఎలాగైతే విసిరేశారో ఈ కాలపు వర్తమానం విసిరేసావంటే నీ పరిస్థితి అంటే, నాకు వర్తమానం ఉంది, నాకు బైబిల్ అక్కర్లేదన్నా నీ పరిస్థితి అంటే, వర్తమానం కావాలి, బైబిల్ కావాలి. ఎందుకంటే వర్తమానం బైబిల్ నుంచి వచ్చింది. ఇది వేరు అది వేరు కాదండి. మెసేజ్ కేమ్ ఫ్రమ్ ది బైబిల్. సో యూ కెనాట్ సే దట్ మెసేజ్ ఇస్ దేర్ ఫర్ మీ. యూ కాంట్ సే దట్ మెసేజ్ ఈజ్ నాట్ ఇనఫ్. బైబిల్ ఈజ్ ఇనఫ్. గ్రేస్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ. దేవుడి యొక్క కృప నీకు సరిపోతుంది. ఆయన కృప నాకు చాలును, బైబిల్ నాకు చాలును, మెసేజ్ మాత్రమే అంటే సరిపోతుంది. చూడండి, ఈరోజు చాలామంది ఫైటింగ్ ఏం చేస్తున్నారంటే 7 ముద్రలు తెరబడ్డాయి అని తెరబడలేదు. ఒకడంటాడు 7వ ముద్ర తెరవబడింది అంటారు, ఇంకోటంటాడు 7వ ముద్ర తెరవబడలేదంటారు. వీళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా కొట్టుకోవడం తెచ్చుకోవడం. ఒకడంటాడు 7 ఊరులు ప్రవక్త దాని గురించి అర్థం చెప్పలేదంటాడు.
ఇంకోటేమో 7 ఉరుములు అంటే 7 ప్రభావాలు అంటాడు. ఇంకోటి అంటాడు 7 ఉరుములు అంటే 7 వ్యక్తులు వచ్చి నుంచొని మాట్లాడాలంటాడు. ఇంకొకటి వచ్చి నువ్వు 7 ఉరుముల కుమారులు అంటాడు. ఇంకొకటి వచ్చి వీళ్ళెవరో కూడా నేను దేవుడి కుమారులు అంటారు. సమస్య ఎవడికాడు వేరైపోయాడండి. ఎవడు గుంటరాళ్ళు తీసుకుని ఎవడు పునాదాలు కట్టుకుంటున్నాడు. అయితే మన పునాది ఏంటి? యేసుక్రీస్తు మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్త చేసిన పునాది. నాకు ఇంకొకటి పునాది వద్దు, వేరొకరి పునాది నాకు వద్దండి. నా పునాది నాకున్నది. నాకంటూ పునాది లేకపోతే ఇంకొక పునాది నాకు కావాలి. సో ఐ హ్యావ్ ఎ ఫౌండేషన్ విచ్ ఈస్ జీసస్ క్రైస్ట్. నాకు ఒక పునాది ఉంది. ఆ పునాది ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆ పునాదిలో నేను ఉన్నప్పుడు ఒక దినము ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు కిందకు వచ్చి నన్ను పైకి తీసుకెళ్తాడు. ఆ నమ్మకము నేను కలిగి ఉన్నాను. ప్రైజ్ లార్డ్. వచ్చిన ముందుగా లెట్ మీ ఫినిష్. నౌ వి ఆర్ ఇన్ ది టైమ్ ఆఫ్ థర్డ్ ఎక్సోడస్. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? 3వ నిర్గమ కాలంలో ఉన్నాము. జీసస్ విల్ కమ్ లైక్ ఎ గ్రూమ్ బట్ నాట్ లైక్ ఎ బేబీ. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగ వస్తాడండి? పెళ్లి కుమారుడు మాదిరిగా వస్తాడు. అంటే పిల్లవాడని యేసుక్రీస్తు రావడం, ఆ తొట్టిలో ఆడుకుని యేసుక్రీస్తు రావట్లా. హల్లెలూయా. వీఆర్ నాట్ గమనించండి. వీఆర్ నాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ చీఫ్ కార్నర్ స్టోన్. ఆ ప్రధానమైన మూలరాయి దేవుడు వేసే కాలంలో మనం లేము. ఇప్పుడు మనం ఏం చేసాము? ఆ మూలరాయి వేసిన తర్వాత అపోస్తులు ప్రవక్తలు కట్టిన పునాది మీదకి వచ్చి ఇప్పుడు ఆ పునాది గోడని కడుతున్నాం. చర్చి కడుతుంది ఏంటి? ఇప్పుడు సంఘం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది? పునాది మీద కట్టబడిన గోడలాగా ఉన్నది. ఈ గోడలు పూర్తయిన తర్వాత ఈ పైన వచ్చి ఈ కప్పు ఏదైతే ఉన్నదో, ద రూఫ్ ఇస్ నథింగ్ బట్ ది క్యాప్స్టోన్. ఆ పైన వచ్చే మొత్తం కప్పు ఏదైతే ఉన్నదో ఆ కప్పుని మనం తలరాయి అంటున్నాం. అది వచ్చి దీని మీద పెట్టబడినప్పుడు ఇది పూర్తవుతుంది. సో ఇప్పుడు మనం దేని కూడా కనిపెడుతున్నాం? ఆ తలరాయి వచ్చి దానికి అతికినే సమయంలో మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఇంకో సమయం ఏంటంటే మనము రూపాంతరం చెందే సమయంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకో సమయం మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మూలరాయి ఎలా ఉన్నది? శిలువాకారంలో ఉన్నది. అయితే ఇప్పుడు తలరాయి ఎలా ఉంటుంది? తలరాయి ఎలా ఉంటుంది? లెట్ మీ షో యు. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది తలరాయి. దిస్ ఈస్ ది క్యాప్స్టోన్. సో ఇప్పుడు క్యాప్స్టోన్ అంటే ఎవరు? మీకు ఆ తలరాయి లోపల ఎవరు కనిపిస్తున్నారు? ప్రభు యేసుక్రీస్తు. సో వాట్ ఈస్ క్యాప్స్టోన్? ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ది క్యాప్స్టోన్. తలరాయి అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. సో ఆయన మూలరాయి, ఆయన పునాది, ఆయన అపోస్తలుడు, ఆయన ప్రవక్త. తలరాయి ఎవరు? ఆయన తలరాయి, ఆయన పునాది, ఆయన మూలరాయి, ఆయన ప్రధాన రాయి. మధ్యలో ఈ గోడ ఎవరు? తలరాయికి పునాదికి మధ్యలో గోడ ఉన్నది. ఈ గోడ ఎవరు? మనం. పునాది అపోస్తలుడు, ప్రవక్త, గోడ మనం, కప్పు ఆయన. అసలు ఈ గోడ ఎవరు? మనం అంటాం. అయితే మనం ఎవరు? క్రీస్తులో ఉన్న వాక్యమైన. కాబట్టి ఇప్పుడు గోడ ఎవరు? వాక్యమే. అయితే వాక్యం నీలో ఉంటే నువ్వు గోడలో ఉంటావు. నువ్వు గోడలో ఉన్నావంటే అర్థం నువ్వు వాక్యంలో ఉన్నావని. నువ్వు వాక్యంలో ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తులో ఉన్నావని. కాబట్టి ఇప్పుడు ఈ కట్టడం మొత్తం ఎవరిది? మనది కాదు. అయితే మనమే వనరు. తెలుసా మీకు ఆ విషయం? ఇది ఎలా ఉందంటే ఎవరో మొత్తం కట్టేసి నీ పిలిచి నీకు ఇచ్చినట్టు తాళాలు. చూడండి, యేసుక్రీస్తు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? ఆయన వెళ్తానికి ఒక మాట అన్నాడు, నేను మీకన్నా ముందర పైకి వెళ్ళి మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరిచి వస్తాను. ఆయన వెళ్ళి పైకి వెళ్ళి ఏం చేస్తాడు? దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్. నా తండ్రి రాజ్యమందు అనేక నివాస స్థలములు గలవు. ఐ విల్ గో బిఫోర్ యూ అండ్ ఐ విల్ ప్రిపేర్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ యూ. ఆయన ముందుకు ఎందుకు వెళ్తానని అన్నాడు? చెప్పట్లే మీరు నాకేంటో. నివాస స్థలమే సిద్ధపరుస్తున్నాడు. ఎవరి కోసం? అయ్యి అంటే ఇప్పుడు కట్టింది ఎవరు? ఆ స్థలం కొన్నది ఎవరు? అసలు ఉండేది ఎవరు? అసలు
అసలు మేము సంపాదించావు కదా. ఇక్కడ గజం కొనాలంటే కంగారు పడుతున్నాం. అక్కడ నీకు సంబంధం లేకుండా నీ తరపున ఒక ఆయన ముందెళ్తారు. ఎవరు ముందెళ్ళేది? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు నీకు మాట ఇచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమంటాడు? నేను సిద్ధపరుస్తా. అక్కడ నేను అన్న మాట తీసుకోండి. ఆయన అంటున్నాడు, భూమి ఆకాశం గతించినా కానీ, చెప్పండి, నా మాటలు. అంటే ఇక్కడ నేను అన్నవాడు ఎవరో ఆయనే నా మాటలు అంటున్నాడు. కాబట్టి ఆ నేను ఎవరు? అక్కడ నా అనేవాళ్ళు ఎవరు? నేను ఉన్నవాడను అనువాడను. ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నవాడు అనువాడను. మళ్ళీ ఆయన అంటారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ఆమెన్ అనువాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆమెన్. కాబట్టి ఆమెన్ అనేవాడు ఏమంటున్నాడు? నిజమైన వాడు, నమ్మకమైన సత్యసాక్షి అయిన వాడు, ఆమెను చెప్పువాడు. ఆయన ఏమంటున్నాడు? మీకన్నా మీ కొరకు నేను ముందు పైకి వెళ్ళి మీకోసము అక్కడ నివాస స్థలం సిద్ధపరిచేస్తాను. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఎవరు 60 గజాలు ఇస్తున్నారు, 45 గజాలు ఇస్తున్నారు, నాకు పేరు రాలేదని కంగారు పడి మాట్లాడు, నాకు ప్లాట్ రాలేదని కంగారు పడి మాట్లాడు. మీకు ఎప్పుడో ఉన్నాయి ప్లాట్లు, మీకు అర్థంగా కడిగి తిరుగుతున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందాక చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మీ ఆశీర్వాదం ఎవడో దొంగతనం రైట్. మీరు ఆ పునాది మీద ఉంటే ఎత్తపాటు మీదే, ఆ మూలరాయిలో ఉంటే ఎత్తపాటు మీదే. అయితే ఇప్పుడు గమనించాల్సిన ముగింపుకి వచ్చున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది? నేను డైరెక్ట్గా ముగింపుకి వెళ్ళిపోతున్నా. సో ఇందాక మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు పైన ఒక చిన్న పదం కనిపిస్తుంది. పోయిన వారం మనం మాట్లాడుకున్న పదం, దాని పేరు ఎన్మార్ఫీ. ఎన్మార్ఫీ అంటే రూపం మారటం. ఇప్పుడు ఇందాక మనం చూసాము ఆ కార్నర్ స్టోన్ ఎలా ఉంది, ఇదే కార్నర్ స్టోన్, అవునా? ఇప్పుడు ఈ కార్నర్ స్టోన్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఏం జరిగింది ఇప్పుడు? ఇప్పుడు ఈ కార్నర్ స్టోన్ అంటే ఆ సిలువ లాగా కనిపిస్తున్న, క్రాస్ లాగా కనిపిస్తున్న ఈ కార్నర్ స్టోన్ మనం చూస్తూ ఉండగానే అది తలరాయిగా మారుతుంది. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము? ఆ మూలరాయి తలరాయిగా మారే కాలంలో మనం ఉన్నాం. ఈ శరీరము రూపాంతరం చెంది ఇంకొక రూపంలోకి వెళ్ళే కాలంలో మనం ఉన్నాం. ఈ భూమి మీద నుంచి మనం పరలోకంకి వెళ్ళే కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేసావంటే నీ జీవితంలో అన్ని దశలు దాటిపోయావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చినాడు? ఇప్పుడు ఇంచుమించుగా ముగింపుకి వచ్చావు. ప్రవక్త మాట్లాడిన భాషలో కానీ మాట్లాడినట్లయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే నీ ప్రయాణము నువ్వు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించావో ఆ ఇంటి దగ్గరికి వచ్చేసావు, ఆ ఊళ్ళోకి వచ్చావు, ఆ ఖాళీలోకి వచ్చావు, ఆ రోడ్లోకి వచ్చావు, నీ ఇంటి దగ్గరికి వచ్చేసావు. ఇక నేడో రేపో నీ ఇంట్లో వెళ్ళిపోతావు. ఒక మాట చెప్పండి, ఇది మన పరిస్థితి. ఏం జరుగుతుంది? వృద్ధులు చూస్తా ఉండే యవనస్తులుగా మారిపోతున్నారు. నడుములా పట్టుకొని నడుస్తా ఉన్నవాళ్ళు అకస్మాత్తుగా నడుము సరైపోతుంది. ముఖం అంతా ముడతలు పడిపోయిన వాళ్ళు ఆటోమేటిక్గా ముడతలు మొత్తం పోతుంది. తలంతా జుట్టు అంతా తెల్లగా మారిపోయిన జుట్టు ఆటోమేటిక్గా మళ్ళీ నల్లగా మారిపోతున్నది. ఏం జరుగుతున్నది ఇక్కడ? రూపాంతరం. ఇంకో రకంగా మాట్లాడితే ఎన్మార్ఫీ. నీ రూపం ఇది తీసేసి నీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నావు. ఏంటి ఒరిజినల్ క్యారెక్టర్? ఇప్పుడు మనమున్న ఈ రూపము, ఈ స్వభావము టెంపరీ, తాత్కాలికమైనది. అయితే నీకు పర్మనెంట్గా ఒక రూపం ఉన్నది. ఆ రూపం ఎక్కడ ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రూపం ఎక్కడున్నది? పరలోకంలో. ఆ రూపం ఎక్కడ ఉన్నది? నిత్యత్వంలో. నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నిత్యత్వంలో. యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఎటర్నిటీ. వాట్ ఈస్ మెన్ బై బ్యాక్ టు? యు ఆర్ దేర్, నౌ యు ఆర్ గోయింగ్ బ్యాక్. ఒకప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి వెళ్తున్నావు. కాబట్టి దాని ఒక అర్థం ఏంటంటే తిరిగి నువ్వు వెళ్తున్నావు వెనక్కి.
తిరిగి వెళ్తున్నామంటే అర్థము ఇక్కడ ఓడివి కాదు, నువ్వు మనం ఇక్కడ వాళ్ళము కాదు. సో ఇక్కడ మనం ఏంటంటే వీఆర్ డూయింగ్ అవర్ జర్నీ హియర్. మన యొక్క ప్రయాణం మనం ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి క్రీస్తులో నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఆయన యొక్క శిరస్సులో ఉంది. ఇప్పుడు తలరాయి అంటే ఆయన యొక్క శిరస్సు అయి ఉంది. ఇప్పుడు ఆ తలరాయి వచ్చి సంఘానికి ఎప్పుడైతే అతుకుబడిందో సంఘం ఎత్తబడుతుంది. ఎప్పుడు ఎత్తబడాలి? తలరాయిలో ఏమున్నది? వాక్యం ఉన్నది. మరి ఈ శరీరంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. తలరాయికి సరిపడంత వాక్యము ఇప్పుడు ఈ శరీరంగాన్ని పొందుకున్నదంటే ఈ శిరస్సు ఈ శరీరము రెండు కలుస్తుంది. కాబట్టి ఈ శిరస్సు తగినట్టుగా ఈ సంఘం ఎదగాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 5 రకాల పరిచర్య ఏర్పాటు చేశాడు. ఎందుకని పరిచర్య? వై గాడ్ సెంట్ 5 మినిస్టర్స్ టు ది చర్చ్ టు ఎడిఫై ది బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టు ఎడిఫై, సంఘం యొక్క క్షేమాభివృద్ధి జరగటానికి, క్రీస్తు సారూప్యములకి సంఘము రావటం కొరకు దేవుడు 5 రకాల పరిచర్య పంపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 రకాల పరిచర్యలో మనం ఉండాలి. నాకు 5 రకాల పరిచర్య అంటే సరిపోదు, దేవుడు కావాలి. దేవుళ్ళో ఉండి 5 రకాల పరిచర్యలు ఉన్నప్పుడు ఒక దినము నీ శరీరము రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాము? రూపాంతరం చెందే కాలంలో ఇంచుమించు మనం వచ్చేసాం. ఎత్తబడే కాలంకి వచ్చేసాం. ఆ మూలరాయి కాలం నుంచి తలరాయి కాలంకి వచ్చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా నేను మూలరాయి మీద కట్టబడతాను అని నువ్వు చెప్పుకోవద్దు, కానీ మూలరాయి మీద కట్టిన వాడి వలే ఉండు. డోంట్ సే దట్ ఐ విల్ స్టార్ట్ ఎ ఫౌండేషన్. సే దట్ ఐ యామ్ ఆన్ ది ఫౌండేషన్. ఏం చెప్పాలి ఇప్పుడు? నేను మళ్ళా పునాది వేస్తానని చెప్పొద్దు. నేను ఆల్రెడీ పునాదిలో ఉన్నాను, ఇక్కడి నుంచి బిగిన్ చేస్తాను. రోజులో ఆల్రెడీ వర్తమానంలోకి వచ్చి నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిన తర్వాత ఎవడో నీ దగ్గరికి వచ్చి మళ్ళా అయ్యా నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలంటే ఎలా ఉంటుంది? ఏం చెప్తారు అప్పుడు మీరు? నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు వచ్చి నువ్వు ప్రవక్త నమ్ముకోవాలంటే ఎలా ఉంటుంది? నేను ఆల్రెడీ నమ్ముతున్నాను. ఇవాళ ఒక ఎత్తబడడం తెలుసా అంటే నేను దాన్ని కూడా ఎదురు చూస్తున్నాను తెలుసా అంటే నువ్వేం చేసావంటే అవన్నీ నీకు తెలిసినట్టు ఇన్ ద సెన్స్ నువ్వు దాని లోపలికి వచ్చి ఉన్నావు. కాబట్టి నువ్వు పునాది బయట లేవు, పునాది లోపల ఉన్నావు. ఎక్కడున్నావు? పునాది లోపల. అపోస్తలుల బోధలో, ప్రవక్తలు చెప్పిన వర్తమానంలో నువ్వు లోపలికి వచ్చేస్తున్నావు. అంటే ఆ కట్టడంలో నువ్వు కూడా ఒక భాగమైన. సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్? వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రాప్చర్. మనం ఉన్న కాలం ఏంటి? ఎదురు చూస్తుంది దేనికోసం? ఎత్తబడి కొరకు ఎదురు చూస్తున్నాం. రూపాంతరం చెందే కాలంలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం అందరూ లేచి నిలబడదాం.